వెల్కమ్ బ్యాక్ టు దీపు పునాన వ్లాగ్స్. ఇదైతే ఫెస్టివల్ 2 days ముందు వ్లాగ్ అనమాట. ఈరోజు ట్యూస్డే, పునానవి స్కూల్ అయితే వెళ్ళిపోయింది. సో ఆ హడావిడిలో వీడియో తీసేదానికి కుదరలేదు. నేనైతే ఇప్పుడు దోశ వేస్తున్నా. ఆల్రెడీ దోశ చట్నీ ప్లస్ ఆలు కర్రీ చేసి పెట్టిన. పునానవి వాళ్ళ స్కూల్లో నిన్న ఫెస్టివల్ సెలబ్రేషన్స్. సో వాళ్ళు 2 weeks ముందు మెసేజ్ పెట్టినారు గ్రూప్లో. నేను మా పిల్లతో పడి పనుల్లో మర్చిపోయినా కొత్త బట్టలు వేసి పంపించాలి అనేది. పాపం పిల్ల నిన్న వచ్చిన తర్వాత నాకు చెప్పలేదు, పల్లవికి వెళ్ళి చెప్పిందంట. అందరూ కొత్త బట్టలు వేసుకొచ్చినారు, మా స్కూల్లో పండగ అంట అని చెప్పి, వాళ్ళకి ఏదో పండగ అంట అని చెప్పింది. నాకు అది విని చాలా అంటే చాలా బాధేసింది. మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి మైండ్లో అదే ఉంది. పిల్లలు అట్లా ఏదన్నా అంటే మనకు చెప్పకుండా వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళు ఒక దాంతో బాధపడినారంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే మనం మన పిల్లల్ని ఏం బాధ రాకుండా పెంచాలి అని అనుకుంటాము. ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే నిన్న నుంచి మైండ్లో ఓకేలే, ఆ పాపకు కూడా ఇట్లా అంటే దానిలో వాల్యూ తెలుస్తుంది కదా, ఒకసారి తీసేయలేదంటే అంటే ఒకసారి వేసి పంపించలేదంటే అనేది అని ఒకసారి అనిపిస్తుంది. బట్ ఇంకోసారి ఏమనిపిస్తుంది అంటే బిడ్డ బాధపడిందేమో అందుకే నాకు చెప్పకుండా పల్లవికి చెప్పిందేమో అనేది ఒక బాధ. సో ఏదైనా జరిగిపోయింది, ఇంకా దాని గురించి బాధపడితే కూడా రాదు అని అనిపిస్తుంది. బట్ బాధ అయితే మైండ్లో నుంచి మనసులో నుంచి పోవట్లేదు. ఇప్పుడైతే దోశ చేసేసిన, ఇంకా నేను తినేస్తే అయిపోయినట్టే. ఫెస్టివల్కి ఏం వంట చేద్దాము అని ఆలోచిస్తుంటే పునానవికి బొబ్బట్లు అంటే చాలా ఇష్టము. మా సైడు పోలీలు అంటాము, తెలంగాణ ఇక్కడంతా బొబ్బట్లు అని అంటారు. ఈడ అయితే ఓలిగా అంటారు. సో అది చేద్దామని అనుకుంటున్నా, నానేద్దామని రేపు. ఇంకా పితిక్ బ్యాళ్ళు కూడా చెయ్యాలా. ఇంకా ఆనపకాయలు తీసుకురాలేదు, కావేరక్క ఊరికి వెళ్ళింది. కావేరక్క లేని దానికి అసలు వాళ్ళ ఇంటికి పోదానికి రోజు పోతా అలవాటు అయిపోయి నిన్న ఈరోజు పోదానికి ఏదోలా ఉందన్నమాట. సో ఆ ఎక్కువ వచ్చినాక పోయి ఆనపకాయలు తీసుకొచ్చి ఇడిపించి నానేయాల, అది పని అయితే ఈరోజు. ఇంకా బట్టలన్నీ ఉన్నాయి వాషింగ్ మిషన్కి వేసేటివి, బెడ్షీట్లన్నీ ఆల్మోస్ట్ వేసేసిన నేను. ఇంకా అవన్నీ ఆరేసేసి చేయాలా. నేనైతే దోశ వేసుకున్నా 2, ఇప్పుడైతే తినేయాలి. అక్షిత చూడండి ఏం చేస్తాను. హాయ్ 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 చెప్పు. ఎప్పుడు దంతా ఆడుతుంటుంది, లేదంటే బుడ్డి ఇట్లా బాయ్ బాయ్ ఇప్పుడు వచ్చేస్తుంది అనమాట. నేను ఆడుంటే ఆడుంటుంది, వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చే బిడ్డ అయిపోయింది. ఇట్లా నస పెడతా ఉంటుంది ఈ పాప పొగులంతా. ఇప్పుడైతే స్నానం చేయించాలా, ఫుల్ జలుబు అయితే అయింది కానీ స్నానం చేయించాలా. లేదులే. హాయ్ గుడ్ మార్నింగ్. నాకు ఫుల్ జలుబు అయింది. చూడమ్మా ఎట్లా చూస్తుంది వీడు. లడ్డుగాడు అమ్మ, ఇది లడ్డుగాడు. అక్కేది లక్షి, వీడియో కాదులే, వీడియో కాదు. అర్జుడు హాయ్ అను. హాయ్. ఇప్పుడైతే స్నానం చేయించేసి పడుకోబెట్టేయాలన్నమాట. జలుబుకి ముందేసి ప్లస్ కర్పూరము కొబ్బరి నూనె కాగపెట్టి పూస్తాను నేను. కొంచెం ముక్కులంతా మూసుకుపోయింటే కొంచెం రిలాక్స్ అవుతుంది, మంచిగా నిద్ర వస్తుంది పిల్లలకి. అందుకని చెప్పి పూసేసి అరికాళ్ళకి కొంచెం ఈపున అంతా పూసేసి సాక్స్లు వేసేసి పడుకోబెట్టేస్తే అయిపోతుంది. బాయ్ చెప్పు. బాయ్ 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 లడ్డుగడు బాయ్. అయితే పిల్లకి కర్పూరం కాగబెట్టిన పూస్తాన్న. ఏయ్ పట లేదులే, అయిపో. ఇప్పుడైతే పాపను కూడా పడుకోబెట్టేసిన, నేను కూడా స్నానం చేసేసిన. ఇంకా ఆఫ్టర్నూన్కి వంట అయితే స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ టైం 11:30 అవుతుంది. పునాన వచ్చే టైంకి అన్నము చారు అయితే రెడీ చేసేయాలి. సో పప్పు చేద్దామని అనుకుంటున్నా, మెంతాకు పప్పు. అన్నము మెంతాకు పప్పు చేయాలి. వీడియో అయితే తీస్తాను అందుకనే ముందే చెప్పేస్తున్నా. అందులో వేరే పాపలు వేసినాక కావేరక్కల ఇంటికాడికి అయితే పోవాలి. పునాన వచ్చిన తర్వాతనే. సో వంట చేసేసరికి 12:30 అట్లా అవుతుంది. 1:20కి పునానవి వస్తుంది. సో పునానవిని తీసుకొని కావేరక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నా 7 వారాల శనివారం పూజ కథ అయితే
పూజ అయితే అయిపోయింది, బట్ నేను అనుకునేది అయితే ఇంకా జరగలేదు. సో దానికి టైం ఉంది, అందుకని నేనైతే 7 వారాల్లోనే అయిపోయింది అని అయితే అనుకోవడం లేదు. ఎందుకంటే నా పని జరిగేదానికి దానికి కావాల్సినవన్నీ ముందుకు రావాలి అని అంటే ఆఫ్టర్ సంక్రాంతి. సో అందుకని చెప్పి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత చూడాలన్నమాట ఎప్పుడు జరుగుతుంది అని. నేనైతే సంక్రాంతి అయిన తర్వాత నుంచి ఒక 3 months లోపల అయితే జరగాలి అని అనుకున్నా. దేవుడు ఎప్పుడు దాన్ని సక్సెస్ చేస్తాడో చూడాలి. సక్సెస్ చేసిన వెంటనే ఫస్ట్ మీకైతే అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఈ ఈ ఫెస్టివల్కి ఊరికి వెళ్దామని అనుకున్నా, బట్ చలి విపరీతంగా ఉందని చెప్పి మా అమ్మ చెప్పేసరికి వెళ్ళట్లేదు. పాపకు అసలుకే కోల్డ్ అవుతుంది, ఉండదని చెప్పి. అందులో వేరే పల్లెల్లో బాగా చేస్తారు ఈ ఫెస్టివల్స్ అంతా. పల్లెలకు పోవాలనిపిస్తుంది కానీ ఫెస్టివల్స్ టైంలో మాత్రమే. మిగతా టైంలో ఉన్నామనుకో వాళ్ళు ఇట్లా వీళ్ళు అట్లా అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ తలకాయ నొప్పులు నాకు నచ్చవు. అందుకని కొన్ని దానిలకు పల్లెలు బాగా, కొన్ని దానిలకు సిటీస్ టౌన్స్ బాగా. సో దేనికి తగ్గట్టు ఆడ బతకాలి కదా, అన్నీ అలవాటు పడాలి మా పిల్లలు అని చెప్పి నేను ఆటికి తీసుకెళ్తే ఈడ ఉంటాను. మ్యాక్సిమం సమ్మర్ హాలిడేస్ అంతా ఈసారి ఊర్లోనే గడుపుదామని అనుకుంటున్నా. ఎందుకంటే మా పిల్లలకు కూడా అన్నీ తెలియాలి, ప్యాడ్ ఎత్తేది, ఆవులు కడిగేది అన్నీ నేర్పించాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. చూద్దాం కమింగ్ సమ్మర్ హాలిడేస్లో ఎట్లా కుదురుతుంది ఇది అనేది. అందులో వేరే ఇయర్ పునానవి స్కూల్ కూడా చేంజ్ చేద్దామని అనుకుంటున్నా. చూడాలి స్కూల్ చేంజ్ చేస్తానా లేదా అదే స్కూల్కి పంపిస్తానా అని చెప్పి. ఇంకా 2 months టైం ఉంది కదా, ఆ లోపల చూడాలి వేరే స్కూల్లో ఎట్లా అని. నెక్స్ట్ ఈ కమింగ్ సమ్మర్ హాలిడేస్ తర్వాత చిన్న పాపను కూడా అంగన్వాడీకి వేస్తా. ఎందుకంటే 1.5 year పైన అయిపోతుంది కదా. నెక్స్ట్ నవంబర్కి 2 కంప్లీట్ అయ్యి 3లో పడుతుంది కాబట్టి స్కూల్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, పంపించవచ్చు. ఆ లోపల అలవాటు పడాలి కదా స్కూల్కి, ఇట్లా ఉంటుంది స్కూల్కి వెళ్ళాలి, నేను అక్కడే ఉండాలి మా అమ్మ ఉండకుండా అనేది అలవాటు పడాలి అని చెప్పి పునానవిడు కూడా అట్లా అంగన్వాడీకి అలవాటు చేసి నేను తర్వాత ఈ స్కూల్కి వేసినది. నాకు అప్పుడు ఇబ్బంది లేకుండా అయిపోయింది. సో చిన్న పాపను కూడా అట్లా అలవాటు చేద్దామని చెప్పి అనుకుంటున్నా నేను. చూడాలి ఏమవుతుంది అనేది. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసేసాయి. ఇలా ఇది పిల్లో కవర్స్ అయితే అన్నీ వేసేసిన. సో ఇంకా కొన్ని బెడ్షీట్స్ అయితే ఉన్నాయి, అవి వేయాలి. పునానవి మాది, అవి కూడా వేసేస్తే అంటే ఎండ సరిగా వస్తలేదు. సో అందుకని చెప్పి లేదు. ఇంకోటి ఏమంటే నా సేవింగ్స్ అంతా వీడియో చేసి పెడదాము అని అనుకుంటున్నా. లక్షితకు కూడా కొత్త సేవింగ్స్ చేయించిన. సో అవన్నీ తీసి అవన్నీ నెక్స్ట్ కట్టే రోజు వెళ్తా కదా అప్పుడు తీస్తాను వ్లాగ్. ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి అన్ని హాలిడేసు ఇవంతా వచ్చినాయి కదా. సో క్లమ్జీ ఎందుకు అంత నీట్గా చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఇంకా మీదట అయితే డైలీ వ్లాగ్స్ వస్తాయి. మీరు నా ఫాలోవర్స్ అంతా చూస్తున్నారు కానీ నాన్ ఫాలోవర్స్ ఎక్కువ చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తే బాగుంటుంది. సో ఇది ఈ వీడియో. నేనైతే ఇంకా ముందుకు తీయలేదు ఎందుకంటే పాపలు వేసేస్తుంది. సో టైం చాలా అయిపోతుంది. ఈ వీడియో ఇంతటితో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.